రాష్ట్రంలో ఎక్సైజ్ ఆదాయం తగ్గడంపై వైఎస్ఆర్సీపీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మద్యం షాపులు, బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్ల ఏర్పాటు ద్వారా మద్యం విక్రయాలు భారీగా పెరిగినా ఆదాయం తగ్గడంపై వైఎస్ఆర్సీపీ ఫైర్ అయ్యింది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూటమి నేతల జేబుల్లోకి వెళ్లిపోతుంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఇలా పక్కదారి పట్టడంపై ప్రజలు కూడా ఆలోచించాలి అని వైఎస్ఆర్సీపీ విజ్ఞప్తి చేసింది. మద్యం దుకాణాలను ప్రైవేటీకరించడంలో భారీగా అవినీతి జరిగిందని, ఈ ప్రభావం రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయంపై తీవ్రంగా పడిందని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. ఈ కారణంగా రాబడి పెరుగుదల కేవలం 3.1%కే పరిమితమైందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి 5 నెలల్లో ఎక్సైజ్ శాఖ ఆదాయం 6,782.21 కోట్లుగా ఉంటే, ఈ ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లో రాబడి 6,992.77 కోట్లు మాత్రమేనని రాజ్యాంగబద్ధ సంస్థ కాగు విడుదల చేసిన గణాంకాలను ఉటంకిస్తూ ఎక్స్లో పోస్ట్ చేసింది వైఎస్ఆర్సీపీ. మద్యం అమ్మకాల్లో సాగుతున్న దోపిడీని కడిగి పారేస్తూ సిబిఎన్ ఫెయిల్డ్ సీఎం హ్యాష్ట్యాగ్ జాతీయ మీడియాను జత చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేసింది వైఎస్ఆర్సీపీ. ఈ పోస్టులో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం దుకాణాలను ప్రైవేటీకరించడం, దుకాణాల సంఖ్యను పెంచడం, అక్రమ బెల్ట్ షాపులను ప్రోత్సహించడం, అక్రమ పర్మిట్ రూమ్లను తిరిగి ప్రవేశపెట్టి మద్యాన్ని ఏరులై పారిస్తోందని ఆరోపించింది. సహజంగా ఈ విధానపరమైన మార్పులు మద్యం వినియోగం భారీ పెరుగుదలకు దారితీసి ఆ మేరకు ఎక్సైజ్ శాఖ ఆదాయాలు పెరగాలి. ఈ ఆర్థిక సంవత్సరం 2025-26 మొదటి 5 నెలల్లో ఈ విధానపరమైన మార్పులన్నీ పూర్తిగా అమల్లో ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో ఈ మార్పులేవీ లేవు. కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికీ ఎక్సైజ్ ఆదాయాలు గత ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల కంటే గణనీయంగా ఎక్కువగా ఉండాలి. కానీ గత ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లో ఎక్సైజ్ ఆదాయం 6,782.21 కోట్లుగా ఉంటే, ఈ ఆర్థిక సంవత్సరంలో అదే వ్యవధిలో రాబడి 6,992.77 కోట్లు అని కాగు విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీన్ని బట్టి గత ఏడాదితో పోలిస్తే ఎక్సైజ్ ఆదాయం కేవలం 3.1% మాత్రమే పెరిగింది. విధానపరమైన మార్పులు లేనప్పటికీ సాధారణ సమయంలో సగటున 10% ఆదాయాలు పెరగాలి. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో మద్యం దుకాణాలను ప్రైవేటీకరించడం వల్ల ఎక్సైజ్ ఆదాయం తగ్గి ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతోంది. ఇది మద్యం విధానంలో అవినీతిని ప్రస్ఫుటితం చేస్తోంది అని వైఎస్ఆర్సీపీ పేర్కొంది.